కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్ పోటీ పరీక్షలకు శ్రీ ప్రగతి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు 47 మంది ఎంపిక. కోటలో స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 32వ వర్ధంతి వేడుకలు. బాలిరెడ్డిపాలెం వివోఏ సులోచనమ్మకు మద్దతుగా పొదుపు సభ్యుల ధర్నా. బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిభా పురస్కారాలు. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ పొనక ఆదిశేషరెడ్డి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు పొనక మల్లికార్జునరెడ్డి సంపూర్ణ సహకారంతో గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలైన 15 కుటుంబాలకు 18 రకాల ఫల సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ పొనక మల్లికార్జునరెడ్డి కుటుంబ సభ్యులు ప్రగతి సేవా సంస్థకి లైఫ్ టైం ప్రాజెక్టు ద్వారా ప్రతి నెల క్రమం తప్పకుండా ఫల సరుకులను అందజేస్తున్నామని తెలియజేశారు. కీర్తిశేషులు ఆదిశేషరెడ్డి ఆశీస్సులు ప్రగతి సేవా సంస్థపై ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ప్రగతి కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, పీడి కరీముల్లా, కేఆర్ఎం వాచ్ షాప్ రాము, కుమార్ నాయుడు, డిష్ నాగరాజు, గోల్డ్ షాప్ మల్లికార్జున, తూపిలి యశ్వంత్, కృష్ణారెడ్డి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా మా పొనక ఆదిశేషరెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ ఒక ఫల సరుకులు అందజేస్తున్నారు. 15 మందికి 18 రకాల ఫల సరుకులు ఖచ్చితంగా ఒక 20 రోజులైతే ఖచ్చితంగా వస్తాయి. ఈ ఒక మంచి ఫల సరుకుల్ని అందిస్తున్న మా పొనక మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మా మళ్ళీ ఎప్పుడు చెప్పినట్టే మనకు ప్రగతికి ఏదైనా అవసరం, ఎక్కడైనా ఏదైనా నీడ్ ఉందనంటే మా మళ్ళీ పుష్కలంగా ముందుండి ఏదన్నా కావాలంటే ఖచ్చితంగా చేసే ఒక పెద్ద మనసున్న, వయసులో చిన్నవాడైనా పెద్ద మనసున్న మా మళ్ళీకి మరోమారి ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ఆదిశేషరెడ్డి గారు ఆయన పైన అరుణ్య కూడా వాళ్ళ కుటుంబానికి మన ప్రగతి సేవా సంస్థకి ఆయన ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఒక ఫల సరుకుల్ని మనం చాలా కాలంలో కూడా ఇచ్చి ఉన్నాం. అదేవిధంగా దాంతోపాటే ఇది ఏ వర్షాకాలం కానీ ఏదైనా కానీ దానికి ఈ ఒక ఫల సరుకులు మనం ఇస్తూ వస్తున్నాం. అదేవిధంగా పండగ తోఫా కానీ, రంజాన్కి కానీ, క్రిస్మస్ ఆధ్వర్యంలో ప్రతి నెల జరుగుతున్నటువంటి కార్యక్రమం నిజంగా ఆ తండ్రికి మంచి కొడుకు ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. పిల్లలు ఎలా ఉండాలి తల్లిదండ్రుల పట్ల అనేది మల్లికార్జున గారు నిజంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరూ కూడా ఆదర్శప్రాయుడు. సో అదే ఈ పొనక ఆదిశేషరెడ్డి గారు మనందరికీ తెలియకపోయి ఉండొచ్చు, కానీ మల్లికార్జున రెడ్డి ద్వారా ప్రతి నెల కూడా మేమందరం గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమానికి వచ్చి పేదలకు సహాయం చేసే విధానాన్ని నిజంగా చాలా గొప్ప విషయం. ఆయన కూడా చల్లగా ఉండాలి, ఆయన పిల్లలు కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ఈ సంస్థను నిర్వహిస్తున్నటువంటి చంద్రన్న అసలు మాకు విసుగు ఒకసారి అనిపించినా కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పడకుండా అందరినీ ప్రత్యేకంగా పిలిపించి ఈ కార్యక్రమాలు గుర్తుపెట్టుకుని నిర్వహించడం చాలా గొప్ప విషయం. 1 సంవత్సరంకో 2 ఏళ్ళకో ఎవరికైనా కాస్త మనాటిని అనేది వస్తుంది, కానీ ఇప్పటికీ 6 ఏళ్ళు అవుతూ ఉంటే ఏ రోజు కూడా మనసులో ఫేస్లో కానీ అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రన్న నిజంగా కారణ జన్ముడు. ఆయన పిల్లలు కూడా భవిష్యత్తులో ఇలాగే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ముఖ్యంగా చంద్రన్న 100 ఏళ్ళు చల్లగా జీవించాలి. ఆయన ఇలా ఉండడం వల్లే ఈ కార్యక్రమాలు ఇంత అద్భుతంగా వెళ్తూ ఉన్నాయి. అందరినీ కూడా మన అనుకుని దగ్గర తీస్తాడు. ఎవరు చిన్న విషయంలో చెప్పినప్పుడు దానికి నేనున్నానంటూ ఆయన చాలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉపయోగించుకొని ఇంతటి మహోన్నత యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ యజ్ఞం యొక్క ఫలితాలు అందరూ కూడా అనుభవిస్తున్న సందర్భంలో మరొక్కసారి ఆయన నిండు వేళ్ళు చల్లగా ఉండాలని, ఆయన బిడ్డలు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటూ, అలాగే శ్రీ చైతన్య ఈనాటి కార్యక్రమం అయినటువంటి ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం కీర్తిశేషులు పొనక ఆదిశేషరెడ్డి గారి
స్మారకార్థము మిత్రులు మల్లికార్జున రెడ్డి గారి దాతృత్వంతో మరి ప్రతి నెల నిర్విఘ్నంగా ఇది జరుగుతూ వస్తుంది. పేదలను ఎక్కడున్నా కానీ వారిని దరిచేరుస్తూ మరి ప్రతి సేవా సంస్థ కార్యక్రమాలు అన్నవి జరుగుతూ ఉంటాయి. కేవలము పేదలు ఎక్కడున్నారు అనేటటువంటి ఇదే మా ప్రతి సేవా సంస్థ యొక్క ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము. చదువు, మరి క్రీడలు, వైద్యము, మరి అదేవిధంగా సేవ అందించేటటువంటి పేదవారి కొరకు సేవ అందించేందుకు ఏర్పడినటువంటి మా ప్రతి సేవా సంస్థ మరి ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చక్కగా మరి మల్లికార్జున రెడ్డి గారు మరి ఈ కార్యక్రమాన్ని అందించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎంతోమంది ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించి మరి సమాజానికి ఏం చేస్తున్నాము అనేటటువంటిది మరి ఏ రోజు కూడా తెలుసుకోరు. మరి ఎంత సంపాదించినా కానీ సమాజం కొరకు కొంతైనా కానీ సేవ రూపంలో కానీ మనం ఖర్చు పెడితే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడని చెప్పేసి మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు మా సంస్థని ఆదరిస్తున్నటువంటి కలాం సైన్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ లెవెల్ 1 పరీక్షలోని అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు 47 మంది శ్రీ ప్రగతి విద్యానికేతన్ విద్యార్థులు ఎంపికయ్యారు. వీరు ఆదివారం నెల్లూరులోని హిమాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జరిగే రాష్ట్ర స్థాయి పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల నుంచి దాదాపుగా 2000 మంది విద్యార్థులు హాజరయ్యారు. హిమాలయ స్కూల్లో జరిగిన కార్యక్రమానికి శ్రీ ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ మరియు ప్రగతి హాస్పిటల్ డాక్టర్ దివ్యప్రియ ముఖ్య అతిథులుగా హాజరై ఈ పరీక్షా ప్రశ్న పత్రాలను రిబ్బన్ కత్తిరించి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. So very smooth family and will become Prime Minister of President of India, right? So Delhi and everything will be in a transparent manner. So here all you are the future of India. So you need to prepare well. So whatever it may be, you need to give your best. Don't bother about results. Whether it is in a first rank or second rank, whatever it may be. So you need to try hard. Definitely success is yours. All the best for today's exam. Thank you. స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి 32వ వర్ధంతి వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కోట పట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, నందకుమార్, పోలమ్మ, ప్రసాద్ పాల్గొన్నారు. నాకు తెలిసినట్లే చేసాము డెకరేషను శ్రీనివాసరెడ్డికి.
జాగ్రత్త పడిపోద్ది ప్లేట్ ధర్మట తిరుపతి జిల్లా కోట మండలం కేశవరం గ్రామంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజల కోసం మర్రిపోయిన రాజేంద్ర ఇంజనీర్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణానికి చెందిన కేవీ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. తిరుపతి జిల్లా కోట మండలం కేశవరం గ్రామంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజల కోసం మర్రిపోయిన రాజేంద్ర ఇంజనీర్ ఆధ్వర్యంలోని గూడూరు పట్టణానికి చెందిన కేవీ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి గ్రామానికి చెందినటువంటి సుమారుగా 150 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రేచర్ల త్రివిక్రమరావు మాట్లాడుతూ పల్లెల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఆరోగ్య సమస్యలపై పట్టణాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకునే స్తోమత లేని వారి కోసం ప్రతి వారం గ్రామాల్లో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేశవరం గ్రామానికి చెందిన వరదగొల్ల కోటేశ్వరరావు, కసుమూరు వెంకటేశ్వర్లు, గునుపల్లి మస్సాను మల్లికార్జున్, ఉల్లిపాయల కొండయ్య మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మా రాజేంద్ర గారికి, కేశవరం గ్రామస్తులకి, రాఘవపురం గ్రామస్తులకి ఎంతో సహకారం అందించి ఇంత అద్భుతంగా ఏర్పాట్లు చేసి నాకు గ్రామీణ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పల్లెల్లో నిరుపేద కుటుంబాలకు వచ్చి కొంతమంది పేదవాళ్ళు గూడూరుకి లేదా పట్టణానికి వచ్చి వైద్యం చేసుకునే ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. సో మనమే పల్లెలకు ప్రతి వారం ఒక క్యాంప్ పెట్టడం జరుగుతుంది మా కేవీ హాస్పిటల్. సో ఈ క్యాంప్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ క్యాంపులో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పిల్లలకి ఏ సమస్యలు ఉన్నా, పెద్దవాళ్ళకి స్త్రీ సమస్యలకి అన్నిటికీ ఈ ఉచిత వైద్య శిబిరం చూడడం జరుగుతుంది. సో ఈ సహకార ఏర్పాట్లు అందించిన రాజేంద్ర గారికి మరియు ఈ గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్టు కోరుతున్నాను. ముఖ్యంగా ఈ కేవీ హాస్పిటల్ మాది వాటర్ ట్యాంక్ గూడూరులో నూతనంగా ప్రారంభించడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక సంవత్సరం ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా వైద్య సేవలను అందించడం, బీపీ షుగర్ పరీక్షలు చేయడం, ఉచితంగా మందులు అందించడం జరుగుతుంది. మేకలు మేపుతూ ప్రేమించుకున్న సీనయ్య, మాధవి అన్యోన్యంగా జీవిస్తున్న వీళ్ళిద్దరూ పలువురికి ఆదర్శం కావాలి. మనుబోలు మండలంలోని బద్దెబోలు రోడ్డులో సంగమేశ్వర దేవాలయం వద్ద ఎస్టీ కాలనీలో నివసిస్తున్న ఏకల్లు సీనయ్య, మాధవి ప్రేమ కథ. వాళ్ళిద్దరి జంట పలువురికి ఆదర్శం కావాలి. చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యాభర్తలు విడిపోయిన వారిలో ఉన్నారు. భార్య మీద అనుమానంతో హింసించే వాళ్ళు, హత్య చేసిన ఘటనలు ఉన్నాయి. పెద్ద పెద్ద చదువులు చదువుకుని భార్యలను చిత్రహింసలు పెట్టే అనేక మంది ఉన్నారు. భర్తలను హత్య చేసిన భార్యలు ఇటీవల వార్తల్లో చూశాం. భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టిన ఘనులు ఉన్నారు. అలాంటి శాడిస్టులకు సీనయ్య, మాధవి దంపతులు ఆదర్శం కావాలి. దివ్యాంగుడయ్య సీనయ్య మనస్ఫూర్తిగా ప్రేమించిన మాధవి ఇప్పటికే శ్రీనివాసులు అంటే వల్లమాలిన ప్రేమ చూపిస్తుంది. గుడిసెలో నివసిస్తున్న వీళ్ళు మనసంతా ప్రేమ, అభిమానమే కనిపిస్తుంది. ఎన్ని సౌకర్యాలు ఉండి, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ అన్ని వస్తువులు ఉండి విడిపోయిన జంటలకు గుడిసెలో నివసిస్తున్న వీళ్ళ అనుబంధం మార్గదర్శకం. వీళ్ళ గురించి తెలియజేయాలనే ప్రయత్నం. పెట్టండి సార్, ఇల్లు పెట్టండి. వాళ్ళు ఎప్పుడు కట్టిస్తారు ఏమన్నా తెలియదు.
మాకేం బాగలేదు, అదే మాకు ఇల్లు రాలేదనే బాధ, అంతేగాని మాకేం బాగలేదు. ఎట్లా 6,000 పెన్షన్ వస్తుంది నెలకి 1వ తేదీ. ఆ పెన్షన్తో గడుపుకుంటా మామూలు సన్న బర్రెలు గడిచేదో గడుపుకుంటా. నేనేం పని చేసేది, నేనేం పని చేయలేను, ఏం పనికి పాలేను, ఏం చేయలేను. నేను తినడమా, ఇంటికాడ ఉండమా, ఆ పింఛన్ పెట్టుకొని తింటా, నా భార్య నా బిడ్డని పోషించుకుంటా. ఏదో కొద్దిగా గొప్పలా నా కూతుర్ని చదువుకు పంపిస్తూ ఉన్నా. మనం సరే చదువుకోలే ఆ దినాల్లో. ఇంక రాబోయే కాలం చదువు ఉండాలని చెప్పారు పెద్దోళ్ళు. అందుకని నా కూతురు నన్ను చదివిద్దామని చెప్పి పాపను చదివిస్తున్నా. ఏదో ఆ దేవుడి దయ వల్ల అమ్మాయి ఒక అక్షరం ముక్క చదువుకొని ఏదో ప్రయోజకులు అయ్యి రేపు దినం ఆయన చల్లగా ఉండాలని నాకు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నా నా కూతురు గురించి. అది నేనేం పనికి బాలేను సార్. అది అసలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు. ఇప్పుడు మీ ఇద్దరిది ప్రేమ వివాహం, ఎలా మీ ప్రేమ ఎలా పుట్టిందమ్మా? ఎట్లా ఎక్కడ కలుసుకున్నారు? ఇక్కడే చూసుకుంటా. అమ్మాయిలో ఇక్కడేనా? సేనైలో నీకు ఏం నచ్చిందమ్మా? ఏం చెప్పాడు, బాగానే చూసుకుంటాను అన్నీ చెప్పాడు. సరేలేని చెప్పి చేసుకున్నాను. బాగా చూసుకుంటాను. అమ్మాయితో చేసుకోదు, కాళ్ళు ఇష్టపడాము, కాంప్రమైజ్ అయిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు కదా, ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా? ప్రభుత్వం మాకేం చేయలేదు, ప్రభుత్వం మాకేం చేస్తుంది. నేను వికలాంగుడిని, ఎస్టీల్ని, పూరుగుడిచిలో ఉన్నాను. నాకు కాలనీ ఇల్లు కావాలని నేను కోరుకున్నా. ఏ టైంలో ఉన్నా ఏ రోజు వెళ్ళవస్తుందో నాకు తెలియదు. ఏ టైంలో ఉన్నా అక్కడ నాకు స్థలం ఉంది, నాకు ఇంకా కాలనీ రాలా, చేయలే. కట్టిస్తామంటున్నారు, ఎప్పుడు కట్టిస్తారో మనకు తెలియదు. అన్నీ తీసుకుపోండారు, ఆధార్ కార్డులు అన్నీ శాంక్షన్ అయిపోయి, వాళ్ళు ఎప్పుడు ఇచ్చి కట్టిస్తారో నాకు తెలియదు. అందుకని నేను మనస్ఫూర్తి కోరేది ఏంటంటే నాకు కాలనీ కావాలా. నేను ఏటి మీద ఎన్ని రోజులు ఉండేది, ఏ రోజైనా దెబ్బ ఏటి మీద ఉండాలంటే, ఏ రోజు వెళ్ళవస్తుందో ఏ రోజు పోద్దో వానాకాలం తెలియదు మనకి. అందుకని నాకు కాలనీ కావాలి. నేను కాలు లేనివ్వండి, నాకు ఒక కూతురు ఒక భార్య, నాకేం చోటు ఉంది, ఇల్లు లేదు. అదే నాకు ఇల్లు త్వరగా రావాలని కోరుకున్నాను. పోలియో ఇంజక్షన్ వేయించుకుంటే అప్పుడు వచ్చేసింది. అప్పుడు 20 దినాలు కాబట్టి నేను 3 అన్నదమ్ములని, ఒక అక్క ఒక చెల్లి. వాళ్ళందరికీ బాగానే ఉంది, వాళ్ళ పిల్లకాయలు పుట్టి వాళ్ళ పిల్లకాయలు బాగానే ఉంది. కానీ నా ఒక్కడికే మా తల్లిదండ్రులు ఈ వంతం చేసిన తర్వాత నాకు ఇలా వచ్చింది. లేకపోతే నేను ఇవంతా ఎన్నుకుంటాను, నేను అందరితో పాటు పని బాగా చేసుకుంటాను, చంపేసుకుంటా ఉండబాబు లక్షలింది. ఎంతో ఆ దేవుడు ఇచ్చిన వారికి ఈ జన్మగా గట్ట గడిపేస్తున్నాను. తర్వాత భగవంతుడికి ఎట్లా పెట్టిందో మనకు తెలియదు, పెన్షన్ పెట్టుకుని బతుకుతా. కానీ నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అంటే నువ్వు నీ టాలెంట్ మామూలు టాలెంట్ కదా నీదే. అర్థం ఏం చెప్పాలి, అందరిని ఎదిరించి చేసుకున్నాను. చచ్చిపోయే కాడికి వచ్చాము. పెద్ద మనిషి మాట్లాడారు. ఎలా నీ ప్రేమ ఎలా చిగురించింది చెప్పు, ఎలా పరిచయం అయింది మాధవి? నాకు మేకలు ఉండేవి, అమ్మాయికి మేకలు ఉన్నాయి, నాకు మేకలు ఉన్నాయి, జీవాలు. కాలం మీద మొత్తం మేము ఇద్దరం ఇష్టపడ్డాము. అమ్మాయికి నేను చెప్పాను, నేను అవుతారని నేను చేసుకుంటే ఎలా నేను పోషించగలుగుతాను అని చెప్పా. నేను పోషిస్తలే అని సరేలే అని చెప్పి సూడు గూడులోనే తాళపట్టు కట్టేసి అయిపోయింది. నాకు ఎలా బతకాల, ఎలా పెళ్ళాన్ని సాకాలి నేను అనేది నాకు అప్పుడు తెలియదు. చేసుకున్నాను కదా అనేది తెలియదు నాకు. ఆ అమ్మాయి ఉంటే కదా కలిపిలు బాత అట్లా తడబడ కొడుతుంది. అప్పుడు అసలు తర్వాత జీవాలు కూడా అమ్మేసాం. మా పెళ్ళైన తర్వాత అమ్మ ప్రెగ్నెంట్ అయ్యింది, పాప పుట్టింది. ఈ లోపల మా అమ్మ నాయన మమ్మల్ని పోషించారు. మా నాయన అప్పుడు మా నాయన బలికన్నాడు, బొగ్గులో నేను బలికన్నాడు. ఆయన పోస్తే నన్ను, నా కూతురిని, నా భార్యని, నన్ను ముగ్గురిని సాగాడు. నా కూతురు బాగాలంటే వచ్చినా చేసిన నా కూతురికి అన్నీ మా నాయనలు చేశారు. తర్వాత నా కూతురు పెద్ద అయిన తర్వాత నేను బతకాల, నాకు పెన్షన్ లేదు, అప్పుడు ఎట్లా చేయాలరా అని నాకు ఎవరు సహాయం చేయనున్నప్పుడు
ఈయన తగిలాడు మా యాండర్సన్, నేను చేస్తాను నీకు సహాయం, సరేలే అయ్యా అని చెప్పి ఆయన కాడికి పోయి, అదే నాకు పెన్షన్ లేదు, ఏం లేదు, రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, నాకు పెళ్ళి అయింది, నా కూతురు ఉంది, ఏంది నా పరిస్థితి, సరే సేనే నేను చేస్తాను, నీకేం భయం లేదు చేశాడు. ఆయన దయ వల్ల ఈ రోజుటి కూడా ఆయన టీవీ తీర్చాడు, క్యాన్ కూడా ఆయన తీర్చాడు. మాకు ఏది వచ్చినా ఆయన చెప్పుకుంటున్నాను బాధలు, నేను ఎవరు చెప్పుకొని నాకు ఏదైనా బాధలు వచ్చినా, ఇంట్లో ఏదన్నా నాకు బిడ్డకు బాగాలేకపోయినా, మా ఊళ్ళకి బాగలేకపోయినా, నాకు బాగలేదయ్యా నా భార్య బాగలేదు, నా బిడ్డకు బాగలేదంటే ఆయన 10 రూపాయలు ఇస్తాడు. లేచానా నేను ఈయన అన్నాడు, ఇస్తాడు, ఇదిగో సేనా ఇస్తాడు, ఇంటికి రమ్మంటాడు, లేకపోతే ఆయన ఎక్కడికి వస్తాడు. నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కూడలి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని మనుబోలు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతని యొక్క వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై మనుబోలు మండలం కొండూరు సత్రం గ్రామ సమీపంలోని ఆటోను కారు ఢీకొనటంతో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో వెంకటాచలం మండలం కసుమూరు గ్రామానికి చెందిన 49 సంవత్సరాల వయసు కలిగిన సీనయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మనుబోలు పోలీసులు సీనయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో అనేక మందికి పొదుపు డబ్బులు చెల్లించి మోసపోయామని వివోఏగా సులోచనమ్మ వచ్చిన తర్వాత తమకంతా న్యాయమే జరుగుతుందని, అలాంటి సులోచనమ్మను విధుల నుంచి ఎందుకు తప్పిస్తున్నారో చెప్పాలని వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం పంచాయతీ పొదుపు సభ్యులు సోమవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద వివోఏకు సులోచనకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొదుపు సభ్యులపై రాజకీయం ఏమిటని ప్రశ్నించారు. పేద ప్రజలందరికీ పొదుపు ద్వారా ప్రభుత్వ పథకాలను చేరవేస్తూ నమ్మకంగా పనిచేస్తున్న సులోచనమ్మను ఏం తప్పు చేసిందని తొలగిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమెను విధుల నుంచి తొలగిస్తే ఆమె పరిధిలోని 40 పొదుపు గ్రూపులు ప్రభుత్వానికి ₹1 కూడా తిరిగి కట్టేది లేదని తేల్చి చెప్పారు. So now get the responding sir, also sir. Yes sir, why sir? Okay, sir. బాలరెడ్డిపాలెం ఎంబేటి సులోచనమ్మ గారు మాకు వివోగా ఉన్నారు. మాకు 2004 నుంచి మాకు గ్రూపులు జరుగుతున్నాయి. మాకు అన్నింటిలో కూడా మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ అంటే కట్టియడం, మాకు లోన్లు తీసేయడం కానీ, లోన్లు పర్ఫెక్ట్గా కట్టించడం కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి. అలాంటిది ఇప్పుడు ఆమె తీసేస్తారని మాకు అందరికీ బాధగా ఉన్నామని, కానీ తీసేస్తారంటే మేము పొదుపులేం మానేస్తాం.
మేము లోన్లు కట్టం, పొదుపులు కట్టం. మేము పార్టీ పరంగా ఇది మాకు ఆడవాళ్ళకు సంబంధించిన విషయాలు, అంతేగాని ఆ పార్టీలకు సంబంధించి కాదు. కావాల్సింది పొదుపుల వల్ల మాకు కావాలి, అంతవరకే. కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమన్నా వెళ్తాం, ఆయన దృష్టికి వెళ్ళాలి. గా పనిచేస్తుంది ఎంబెడ్ సులోచనమ్మ, ఒకటో సంఘబంధము. ఎప్పుడా నుంచో 2004 నుంచి మాకు ఆమె మా పొదుపుల్లోనే మమ్మల్ని రన్నింగ్ చేస్తుంది. అంతకుముందు మా పొదుపులన్నీ చెతికలు పడిపోయినాయి, తినేసారు, ఎక్కడ వాళ్ళు అటు తినేసారు. కనీసం మాకు సంఘబంధం అంటే ఏమిటో కూడా మాకు తెలియకుండా ఉన్నాము. అలాంటి మాకు సంఘబంధంలోకి వచ్చి అన్ని నేర్పించి అన్ని మాకు మెలుకులన్నీ చెప్పింది. అందుకోసంగా మాకు ఆమె కావాలి. ఆమె కానీ కొద్ది దీంట్లో ఉండుకుంటుంటే మేము మాత్రం ఒక్క 40 గ్రూపులు ఉండే ఎవరిని కట్టేదే లేదు, ముగ్గిచ్చేస్తాం. ఇక్కడ వరకు మాకు వద్దు. అది బాలిపాలెం సార్, ఈవో ఇల్లు సులోచనమ్మ, ఎంబెడ్ సులోచనమ్మ అనే మాకు కావాలి సార్. ఆమె తీసేయాలంటున్నారు. ఆమె ఏం తప్పు చేస్తే తీసేస్తారు సార్. మాకు ఆమె కావాలి, మాకు అందరికి ఆమె కావాలి సార్. ఆమె తీసేసేదానికి లేదు. ఆమె తీసేసారా మాకు పొదుపు కూడా సంబంధం లేదు సార్. మా బాధ్యత కాబట్టి మాకు పొదుపు ఆపేసుకుంటా, మాకు ఏది అక్కర్లేదు. మాకు పొదుపు వద్దు. ఇంతకు ముందు పొదుపు కట్టాం, సగం తిన్నారు. మధ్యలో సగమందం కట్టాం, సగం తిన్నారు. ఆమె వచ్చిన తర్వాత పొదుపు ఆగి రన్నింగ్ లో జరుగుతుంది, బాగా జరుగుతుంది. పొదుపు అప్పు తీసిస్తుంది, అప్పు కట్టించుకుంటుంది. ఆమె ఎందుకు తీసేయాలి సార్? కట్టామనే ఇప్పుడు పెడతారు కొత్త వాళ్ళు తీసేస్తారు. మేమేం చేయాలా? చెప్పు, మేమేం చేయాలి సార్? ఆమె తినేస్తున్నారు, కొత్త వాళ్ళు పెడతారు, తినేస్తారు. మాకు ఇవ్వరు ఆమెను. మీసాల కట్టమన్నారు, 2 లక్షలు తిన్నారు. కర్ర తీసుకొచ్చి ఫస్ట్ గట్లు లీటర్లు కొంత తిన్నారు. సగం అందులో పైసలు లేకుండా కొంత తిన్నారు. ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత పొదుపు ఆగింది. మాకు 10 రూపాయలు తీసిచ్చింది. 10 రూపాయలు కష్టపడి కడుతున్నాం, నెల కడుతున్నాం. ఆమె తీసేస్తారు. మేము పొదుపు వద్దు, మేము కట్టేది లేదు. మా బాల్య మనుబోలు గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం మాఘ బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు ఆధ్వర్యంలో దంపతులచే వ్రత పూజలు నిర్వహించారు. వేద పండితులు సాయి కుమార్ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజాది కార్యక్రమాలకు గ్రామస్తులు సహకరించగా పెనుగొండ సుధాకర్, శాంతి దంపతుల సహకారంతో ప్రసాదాలను పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ పూజల్లోని అత్యధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అందరికీ కూడా ఆరాధిస్తాము. ఆరు పెట్టిన తర్వాత అందరికీ పుష్పాలిస్తాము. అందరూ కూడా పుష్పాలు అయిపోయిన తర్వాత ఇచ్చేస్తాను పూలు. లేదు ఇంకో 3వ విధానం ఆలయంలో పెట్టేస్తే, అంటే ఇంట్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ అక్షరే నారాయణాదేతి పంచాక్షరాణి ఇస్తున్నా. అందరూ కూడా ఇక చేత ప్రసాదం అయిపోయినాక పక్కన పెట్టేసి నేరుగా భగవంతుడి లోపలికి కవరు తెచ్చిస్తానే కవరు తెచ్చిందా అదే చేస్తే ఎక్కువ
राजाय वदक्य साहिनेः नमो वयं वै स्त्रनाय कुर्महे समेङ्कामान्तनुद्धराय विद्महे सर्वसिद्धीति धीमहि तन्नो दरा प्रचोदयात् शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते ओम लक्ष्मी क्षीरसमुद्राय स्वयं श्रीरङ्गजामेश्वरीं दासी अमृतमच्छामर्तिनाथ प्रभोगिनी श्रियं देवी भक्त्यै श्रीभारते विदुषदां तां सहस्तिरां हिरण्यप्राकारां महाभ्रां ज्वलन्तीं दुष्टां तर्पयन्तीं अग्ने स्थिरां वर्तमानं रमेश అంతే 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 బాగా పట్టుకోకుండా అది ఒకటికి మోడి చేసాడు. కూడా ఇట్లా నారాయణయ్య నెల్లూరు జిల్లా మనుగోలు మండలం మనుగోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెనకేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు మాఘశుద్ధ మాఘ బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం దంపతులందరూ కూడా దంపతులుగా వచ్చి కూర్చొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారందరికీ భగవంతుడి కృషి కృపా కటాక్ష కలగాలని కోరుకుంటూ ఉన్నాం. స్వామివారికి ఉదయం నుంచి సుప్రభాత సేవ, తదుపరి తోమాల సేవ, తదుపరి సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. అలాగే ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా, ఈ గ్రామంలో ఉన్న భక్తులందరికీ కూడా స్వామి యొక్క కృపా కటాక్ష కలగాలని కోరుకుంటూ ఉన్నాం. భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్థానిక జీఆర్డబ్ల్యూ కళాశాలలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిభా పురస్కారాలు విద్యార్థులకు యువతకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలోని విద్యార్థులలో నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు బీజేపీ జిల్లా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి యువత వాజ్పేయిని ఆదర్శంగా తీసుకుని ముందుకు అడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేవైఎం ఉపాధ్యక్షులు సోమశేఖర్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి తేజ భరత్, బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్, బీజేపీ జిల్లా కార్యదర్శి బిందురెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు, బీజేపీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పురుషోత్తమరెడ్డి, గూడూరు పట్టణ అధ్యక్షులు బీజేపీ దయాకర్ తదితర అతిథులు, బీజేవైఎం నాయకులు, బీజేపీ నాయకులు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు. సమయంలో ప్రతిభా పురస్కారాలు తీసుకొని ప్రతి విద్యార్థిలో కూడా మీలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేందుకు మీరు పదే కృషి చేయాలి. ఆ రకంగా నిరంతరం పరిశ్రమించాలనేటువంటి ఒక సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నమే ఇది. మరి ఇవాళ ఇచ్చేటువంటి పురస్కారాలకు అటల్జీ పేరు ఎందుకు పెట్టారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఉపయోగపడేటువంటి ఒక సూక్తి ఉంది. ఈ దేశపు నిరుపేద దళిత ప్రజాకోటి హృదయాల నుండి శ్రమించే రక్తంతో పెంచబడి విద్యాబుద్ధులు గడించిన ప్రతి ఒక్కరూ దేశద్రోహి. అంటే ఈ దేశపు నిరుపేద దళిత ప్రజాకోటి హృదయాల నుండి శ్రమించే రక్తంతో పెంచబడి విద్యాబుద్ధులు గడించి కనీసం వారి తిరుపతి జిల్లా వాకాడు మండలం ఏవోగా పనిచేస్తున్న సి శ్రీనివాసులు సోమవారం ఉదయం మండల అభివృద్ధి అధికారిగా పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తారని తెలియజేశారు. రాబోయే వేసవి కాలంలో నీటి కొరత లేకుండా చేస్తారని తెలిపారు. సి శ్రీనివాసులు ఇక్కడ పరిపాలన అధికారిగా ఉండి ఈరోజు ఎంపీడీఓగా పూర్తి ఆధారం బాధ్యతలతో ఈరోజు సీట్లో కూర్చోవడం జరిగింది. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు ప్రజాప్రతినిధులు, సర్పంచులు మరియు మా మండల స్టాఫ్ మరియు పంచాయతీ కార్యదర్శులు మరియు ఇతర అధికారుల ప్రోత్సాహంతో ఈ మండల అభివృద్ధికి
కృషి చేస్తానని, అలాగే నా వంతు సహాయాన్ని చేస్తానని మీ మూలంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ ద్వారా మండల ప్రజానికి చేసే విజ్ఞప్తి, వాళ్ళ విలేజ్లో ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకుని వస్తే సదరు సమస్య పరిష్కారానికి నా వంతు సహాయం చేస్తానని మీ మూలంగా తయారు చేస్తున్నాం. అలాగే రాబోయే ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజే ఏఈ ఆర్డబ్ల్యూసీ గారితో దీనిపైన డిస్కస్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే దీని సందర్భంగా క్రాష్ ప్రోగ్రాం ప్రతి విలేజ్లో జరుగుతుంది. ప్రతి విలేజ్లో చెడిపోయిన బోరును మరమ్మతులు చేసి ఆ నీటి సరఫరా జరిగే విధంగా ప్రస్తుతం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకేమైనా ఇతర సమస్యలు ఉంటే నా దృష్టి తీసుకుని వస్తే సమస్యల పరిష్కారం కృషి చేస్తాను. అలాగే రాబోయే వేసవిలో ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా ప్రజలు తమ సమస్యల పరిష్కారం చేసుకోవాలి, ఈలోగా పరిష్కారం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్ పోటీ పరీక్షలకు శ్రీ ప్రగతి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు 47 మంది ఎంపిక. కోటలో స్వర్గీయ నల్లప్రెడ్డి శ్రీనివాసులరెడ్డి 32వ వర్ధంతి వేడుకలు. బాలిరెడ్డిపాలెం వివోఏ సులోచనమ్మకు మద్దతుగా పొదుపు సభ్యుల ధర్నా. బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిభా పురస్కారాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.